మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. కీర్తన గ్రంథం 1వ అధ్యాయాన్ని గురించి నేను ప్రస్తావిస్తా ఉన్నాను ప్రియులారా. ఆ అధ్యాయం గురించి కొన్ని నిమిషాలు ఈరోజు మాట్లాడుకోగలిగితే, ఈ అధ్యాయాన్ని గురించి ఎందుకు నేను ఇంత ఎక్కువగా డిస్కస్ చేయాల్సి వస్తుంది అంటే, నేనే కాదు, ఒకసారి మీరు ఆలోచించండి. దేవుని మాట అనేది ఎండ్లెస్, అంతం లేదు. సముద్రానికి అంతం లేదు అంటారు, కానీ దేవుని మాటకు అంతం లేదు ప్రియులారా. ఈ ప్రపంచంలో దేవుని మాట తన నోట నుంచి జాలువారింది అంటే, బైబిల్ గ్రంథంలో ఒక మాట మన కొరకు రాయబడింది అంటే, దానిని ఇప్పటివరకు ఎంతమంది వక్తలు దానిని కామెంటరీ చేశారో, ఎంతమంది వక్తలు ఎక్స్పోజ్ చేశారో, ఎంతమంది దానిని విడమర్చి చెప్పారో, ఎంతమంది దానిని ఒక మెసేజ్ కోసం వాడుకున్నారో, ఎంతమంది దాన్ని రీసెర్చ్ చేశారో, అంతమందికి కూడా వారికి సరిపోయినటువంటి పరిధిలో ఇక ఇది నాకు కడుపు నిండిపోయింది అన్నట్లుగా అనిపిస్తుంది దేవుని వాక్యం. వాడేమనుకుంటాడంటే, ఇది నేనే, ఇక నాకు తెలిసినట్లుగా, నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా మరెవడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేడు, నేను బాగా ఆలోచించాను అని అనుకుని పొరపడతాం మనం. నిజానికి ప్రియులరా, ఒకవేళ అలా గనక అనుకుంటే, దేవుని వాక్యం ఏ ఒక్కడి దగ్గరో ఆగిపోవాలి. మళ్ళీ చెప్తున్నా, దేవుని వాక్యం ఏ ఒక్కడి దగ్గరో ఆగిపోవాలి. అనగా అందరూ క్రికెట్ ఆడతారు, కానీ ఫాదర్ ఆఫ్ ది క్రికెట్ అని సచిన్ టెండూల్కర్నే ఎందుకంటారు? అందరూ చాలా పనులలో, చాలా కళలలో నిపుణత కలిగి ఉంటారు. బట్ వారందరికీ ప్రముఖుడైన వాడు ఒకడుంటాడు. వాడి తర్వాతనే ఎవరైనా ఆ కళ అనేది దాని పేరు ప్రస్తావించబడిన, దానిని ఎప్పుడు ఎక్కడ ఆడినా, అది ఎవరి దగ్గర అయితే నిలిచిపోయిందో, ఎవరి వలనైతే అది ఫేమస్ అయిందో, ఆ వ్యక్తి పేరు మాత్రమే మొట్టమొదట ప్రస్తావనలోనికి తీసుకురాబడుతుంది. మన వాక్యం దగ్గరకు వచ్చేస్తే, క్రీస్తు శకం నుండి ఇప్పటి వరకు ఎంతోమంది క్రైస్తవ పండితులు వేదాంతాలు రాసి, వేదాంత శాస్త్రాలు రాసి, థియాలజీలు, కొంతమంది అయితే వివాహం చేసుకోకుండా కేవలం దేవుని కోసం నాజీరులాగా మిగిలిపోయి, దేవుని మాటను విశదీకరించాలనే దాన్ని కామెంటరీస్ రూపంలో రాసి, ఎంతోమంది ఇప్పటికీ స్టిల్ ఈ సమయానికి వారు కాలగర్భంలో కలిసిపోయారు. వాళ్ళు ప్రభు రాజ్యంలోకి వెళ్ళిపోయారు. కానీ ఒకవేళ ప్రభు వాక్యం మనుష్యుల కార్యకలాపాల వలె ఏ ఒక్కడి దగ్గర ఆగిపోతే, అది దేవుని మాట అని అనిపించుకోదు. దేవుని మాట ఎప్పటికీ అవ్వదు. కారణం ఏంటంటే, దేవుడు అనే వ్యక్తి లేదా శక్తి
ప్రపంచంలో ఒక మనిషికే సరిపోయినది కాదు, లేదా ప్రపంచంలో కొన్ని ప్రాంతాల వరకే పరిమితమైనది కాదు, లేదా కొంతమంది మేధావులు బుర్రలకే అర్థమయ్యేది కాదు. దేవుడు అనే పదం, దేవుడు అనే శక్తి ఈ ప్రపంచానికి సంబంధించింది. ప్రపంచంలో ఉన్న ప్రతిదానికి సంబంధించింది. అలాంటప్పుడు అది ఏ ఒక్కడి గొప్ప కోసమో, ఏ ఒక్కడి మెప్పు కోసమో ఒక్కడి దగ్గరే ఆగిపోయి ఫలానా వాడు ఈ వచనాన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఇక దీనికి మించి ఎవడు చేయలేడు అనుకుంటే, అంటే దేవుని మనసు పూర్తిగా ఆ వ్యక్తి దగ్గర ఆగిపోయింది. అంటే దేవుని ఆలోచన విధానం ఆ వ్యక్తికి మాత్రమే అర్థమైపోయింది. అంటే దేవుడు పూర్తిగా ఆ వ్యక్తి యొక్క హస్తగతాల్లో ఉండిపోయాడు అంతే. నేను ఒక ఆటలో ప్రాముఖ్యతను, నిపుణతను సంపాదించినప్పుడు నాతోటి కొన్ని వందల మంది కలిసిన ఆడలేని నైపుణ్యాన్ని నేను సంపాదించుకున్నప్పుడు ఇక ఆ ఆట అనేది లేదా ఆ కళ అనేది నా గుప్పిట్లోనే నిలిచిపోతుంది. అంటే అది నాకు తెలుసు, అది నాకు వచ్చు కదా అనే, అది నా గుప్పిట్లోనే ఉంటుంది కదా అనే ఒక అహం నాలో నుంచి బయలువెడుతుంది. కానీ దేవుడు అనే పదం, ఆ శక్తి అలా మట్టి బుర్రలకి, ఒక బుర్రకే పరిమితం అయ్యేటువంటి శక్తి కాదండి ఎప్పటికీ కూడా. దేవుడు అంటే అది అనంతమైనటువంటి పదం, అనంతమైన శక్తి కలిగినది. సో అది ఎప్పుడూ కూడా ఒకడికి పరిమితం అవ్వదు. అసలు మానవ జ్ఞానానికి ఎప్పటికీ అందదు. కాబట్టి ఏ ఒక్కడు దానిని సొంతం ఓన్ చేసుకోలేడు. ఎనీవన్ డజంట్ ఓన్ దిస్. ఎవడు దాన్ని ఓన్ చేసుకోలేడు, ఎప్పటికీ ఓన్ చేసుకోలేడు. ఒకవేళ ఓన్ చేసుకుంటే మనిషి గుప్పెట్లో దేవుడు ఉన్నట్టే. నా మాట అర్థం అవుతుందా? మనిషి గుప్పెట్లో దేవుడు ఉన్నట్టే, దేవుని గుప్పెట్లో మనిషి ఉన్నట్టు కాదు. చూడండి, ఒక మనిషి కనుక మరొక మనిషికి పూర్తిగా అర్థమైనప్పుడు వీడి వీక్నెస్లు ఏంటో వాడికి తెలిసిపోతాయి. వీడిని ఏ విధంగా విరికించాలో వాడికి తెలుసు, వీడిని ఏ విధంగా ఆడుకోవాలో వాడికి తెలుసు. ఒక మనిషి గురించి మరొక మనిషి పూర్తిగా డీటెయిల్డ్గా తెలుసుకున్నప్పుడే వాడిని ఎలా అనగదొక్కాలా, వీడి భాగవతం మొత్తం నాకు తెలుసు అన్నట్లుగా ప్రవర్తిస్తాడు. అలాంటిది దేవుని ఆలోచన విధానం ఒకడి దగ్గరే ఆగిపోతే వాడు 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 ఆగుతాడండి భూమి మీద? వాడిని అసలు పట్టుకోగలమా? వాడికి అవధులు ఉంటాయా ఈ భూమి మీద? వాడు 2 కాళ్ళతో నడవగలడా? అది ఎప్పటికీ ఇంపాసిబుల్. కాబట్టి దేవుని జ్ఞాన గ్రంథములో ఎన్ని అధ్యాయాలు, ఎంతమంది, ఎప్పటికీ వందల మంది, వేల మంది, లక్షల మంది కామెంటరీస్ రూపంలో రాయబడినప్పటికీ కూడా దేవుని వాక్యం ఎప్పటికీ పచ్చదనమే, ఎప్పటికీ కొత్తదనమే, ఎప్పటికీ అది చిగురులు వేస్తూ 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 వస్తుంది. ఎప్పుడు అక్కడ ఇంతవరకే ఇక నా పెరుగుదలని నిలిచిపోదండి. క్రొత్త జనరేషన్కి క్రొత్త ధనాన్ని అందిస్తుంది, క్రొత్త మనిషికి క్రొత్త ధనాన్ని అందిస్తుంది. బాలుడికి వాడికి కావలసినటువంటి అంతవరకే వాడికి అందిస్తుంది. ఒక మేధావికి ఎలాంటి జ్ఞానం కావాలో అలాంటి జ్ఞానం అందిస్తుంది. ఒక అమాయకుడికి ఏమాత్రం అర్థం కావాలో ఆ మాత్రమే అర్థమవుతుంది. అది దేవుని జ్ఞానం. దేవుడు అందుకే అందరికీ సరిపోయిన వాడు. ఏంటండి? అందరికీ సరిపోయిన వాడు, అందరికీ సమాధానం చెప్పగలిగిన వాడు, అందరినీ తనలో ఇముడ్చుకున్నవాడు.
సో మనుషులు ఎప్పుడు కూడా దేవునిని ఓన్ చేసుకోలేరు. దేవుడు మొత్తం నా గుప్పిట్లో ఉన్నాడని మనిషి ఎప్పటికీ చెప్పజాలడు. కాబట్టి ఈ కీర్తన గ్రంథాన్ని ఇంతకు ముందు ఉన్నటువంటి ఎంతమంది విశదీకరించినప్పటికీ కూడా నాకు ఎందుకో మరలా ఇక్కడి నుంచి ఒక్కొక్క వచనం ఇలా వీడియోస్ రూపంలో మాట్లాడితే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చి నేను ఇలా కంటిన్యూ చేస్తున్నాను. మీకు ఈ వీడియో చూసినటువంటి కొద్ది మంది 10 మంది అవ్వచ్చు, 20 మంది అవ్వచ్చు, మేబీ 5 అవ్వచ్చు, మీరు ఎవరైనా కానీ ఆదరించగలిగితే, నేను ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే సరే దాని గురించి ఆ ప్రస్తావన ఇప్పుడు నేను మాట్లాడనండి. అయితే ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు ప్రియులారా, ఒక లేనిపోయిన క్రొత్త ఆశలు నాలో నుంచి సిగురుస్తూ ఉంటాయి. దాన్నే మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. అయితే ఇంతకుముందు నేను వీడియోస్ రూపంలో కూడా మాట్లాడాను, నాకు తెలిసిన అంతట్లో. ఇప్పుడే కాదు, ఇంకా 2-3 పార్ట్స్గా కూడా నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. అయితే ఈ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు పోగొట్టుకున్నది నాకు ఇక దొరకదేమో, నేను ఏదైతే పోగొట్టుకున్నానో అది నాకు దొరకదేమో అని మనిషి చింతిస్తున్నటువంటి తరుణంలో లేదు నువ్వు పోగొట్టుకున్న దానిని తిరిగి పొందవచ్చు అనే ఆశలు చిగురిస్తూ ఉన్న ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు నాకు అలాగే ఉంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నాకే కాదు, మనసు పెట్టి కనుక చదవగలిగితే ఎవరికైనా అలాగే ఉంటుంది. పోగొట్టుకున్నది ఏదైనా సరే తిరిగి పొందవచ్చు. శరీర ఆశీర్వాదం గురించి నేను మాట్లాడట్లేదండి. నేను మాట్లాడుతుంది ఏంటంటే, మన జీవితంలో దేవుడు లేక మన జీవితం ఎండిపోయినప్పుడు, లేదా ఒక నిరాశ ఎంత చేసినా ఏదో ఒక చోట వెలితి, ఏదో ఒక సాటిస్ఫాక్షన్ లేనటువంటి ఆ నిరాశ, నిస్పృహలు, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఈ అధ్యాయాన్ని చదువుతుంటే కనుక లేదు తిరిగి పొందుకోగలం. అంటే ప్రపంచమంతా కూడా దేవునితో సమాధానాన్ని తెంచుకున్నటువంటి వేళ ఈ అధ్యాయం చెప్తుంది, లేదు నువ్వు మరలా దేవుని మాట వినగలిగితే యు విల్ కమ్, నువ్వు రా, నేను నీతో స్నేహం చేస్తా, నువ్వు కోల్పోయిన దానిని నేను తిరిగి మరలా నీకు ఇస్తాను అంటుంది ఈ అధ్యాయం. ఈ అధ్యాయం నుండి పర్టికులర్ అసలు ప్రారంభంలో ఉన్నటువంటి ఈ అధ్యాయమే మీరు ఒక్కసారి వినే కొద్దిమంది అయినా సరే, నేను రిక్వెస్టెడ్గా చెప్తున్నాను, మీకు రిక్వెస్ట్ఫుల్గా చెప్తున్నాను, మీరు కూర్చున్నప్పుడు చదవండి, ప్రశాంతంగా రిపీట్గా చదవండి ఈ అధ్యాయాన్ని. ఆశలు అనేవి సిగురిస్తాయి. అయితే అంతేకాదు, ఈ అధ్యాయం చదువుతూ ఉన్నప్పుడు పడిపోయినటువంటి మానవుడు ఎవడైతే ఉన్నాడో, నేను ఇక పనికిరాను, నేను పాపం చేసేసాను, నా జీవితం వృధా అయిపోయింది, నా జీవితం ఇంతటితో అయిపోయింది, పతనావస్థలోకి వెళ్ళిపోయింది, నేను ఎవరికి పనికిరాను, నా కుటుంబానికి పనికిరాను, దేవునికి పనికిరాను అని అనుకున్నటువంటి ఆ నిరాశలో ఉన్నటువంటి మనిషికి ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు ఒక ఓతం వెనకమాల ఒక సపోర్ట్, నేనున్నా, భుజం తట్టి నేనున్నా. ఏంటి అది అంటే యెహోవా యందు ఆనందించటం. యెహోవా యందు ఆనందించటం, మనుష్యుల ఆదరణ కాదు,
మనుష్యుల మీద మన సమస్య లేదా మనకు మనశ్శాంతి కరువైనప్పుడు, మన పరిస్థితులు మనల్ని చిదిమేస్తున్నప్పుడు మనుష్యుల మీద ఆధారపడటం మనం చేస్తూ ఉంటాం. కానీ ఇలా కాకుండా యెహోవా యందు ఆనందించటం అనే ఒక విషయం ఉంది. అది ఏంటంటే అదే ఫస్ట్ నువ్వు ఆనందించాలి అంటే ఆయన ఏం చెప్పాడో నువ్వు తెలుసుకోవాలి. ఆయన నీకు అర్థం అవ్వాలి. ఆయన మాట నీకు అర్థం అవ్వాలి. ఆయన ఆయన ఏంటో నీకు తెలిసినప్పుడు కదా నువ్వు ఆయన్ని బట్టి సంతోషించేది. అలా నువ్వు సంతోషించగలిగితే నీవే పడిపోయిన నీవు మరలా తిరిగి లెగవబోతున్నావు అని అధ్యాయం చెప్తా ఉంది. అంటే బలహీనతలో ఉన్నటువంటి నేను జాగ్రత్తగా వినండి నా పాయింట్ ఆఫ్ వ్యూ. నేను ఈ లోకాశల గురించి నేను మాట్లాడటం లేదు. అందరూ వెతుకుతున్నట్లుగా లోక ఆశీర్వాదాల గురించి నేను మాట్లాడటం లేదు. పూర్తిగా ఒక మనిషి నిరాదరణ పొంది పూర్తిగా ఈ లోకం చేత తిరస్కరించబడినటువంటి సందర్భంలో ఇక నాకు ఏ ఆశ లేదు అనుకున్నటువంటి సందర్భంలో ఈ అధ్యాయాన్ని చదవగలిగితే ఈ అధ్యాయం మనకేం బోధిస్తుందంటే నువ్వు యెహోవా మాట వినగలిగి ఆయన యందు సంతోషించగలిగితే నువ్వు మరలా తిరిగి లెగుస్తావు అని చెప్తుంది. మరలా తిరిగి నీవు నూతన స్థానాన్ని నువ్వు అధీకృతం చేసుకోగలుగుతావు అని అధ్యాయం చెప్తుంది. బలహీనతలో ఉన్నప్పుడు ఊతమిస్తుంది, నిలబెడుతుంది ఈ అధ్యాయం. అంతేకాదు ప్రియులరా, ఇంకొకటి పరిశుద్ధ గ్రంథాన్ని మొత్తానికి 66 పుస్తకాలకి ఈ అధ్యాయమే కేంద్రంగా పనిచేస్తుంది. అవునండి, అటు ఓల్డ్ టెస్టమెంట్కి కానివ్వండి, యేసుక్రీస్తు వారి తర్వాత ఇవ్వబడినటువంటి న్యూ టెస్టమెంట్కి కానివ్వండి, పరిశుద్ధ గ్రంథం మొత్తానికి కూడా ఈ అధ్యాయమే కేంద్రం. ఈ అధ్యాయమే కేంద్రంగా పనిచేస్తుంది. నిజం. ఈ అధ్యాయము దీని విలువ మనకు తెలియలేదు, మనకు తెలియదు. మనకు తెలియక మనం బైహార్ట్ చేస్తూ ఉంటాం, పిల్లల చేత బైహార్ట్ చేస్తూ ఉంటాం. కాదు, పరిశుద్ధ గ్రంథానికి అంతటికీ కూడా ఈ అధ్యాయము కేంద్రం సెంట్రల్ పాయింట్గా ఉంది ఈ అధ్యాయం. అది క్రొత్త నిబంధన చదువరులకైనా, పాత నిబంధన ఇశ్రాయేలీయులకైనా, ఎవరికైనా ఈ అధ్యాయం ఏం బోధిస్తుంది అంటే దేవుని మాట, దేవుని యందు ఆనందించటం. దేవుని యందు ఆనందించటం అంటే చెక్కభజన చేసుకుంటా ప్రభువా అని పొద్దుగూకులు మోకాళ్ళు వేసుకొని ప్రార్థించడం కాదు. పొద్దుగూకులు అస్తమానం ఏమండి ఒక గదిలో కూర్చుని ఏడ్చి ప్రార్థించడం అంతకంటే కాదు. యెహోవా యందు ఆనందించడం అంటే ఇక పూర్తిగా ఒక మత పిచ్చి పట్టిపోయినట్లుగా మత ఛాందస్వాదంలో మునిగిపోవటం అంతకంటే కాదు. అసలు అవేవి ఈ అధ్యాయం చెప్పట్లా. ఈ అధ్యాయం ఏం చెప్తుందంటే పరిశుద్ధ గ్రంథానికి సెంట్రల్ పాయింట్గా అధ్యాయం ఉండి ఏం బోధిస్తుంది అంటే నీవు దుష్టుల ఆలోచనలో నడవద్దు, పాపుల మార్గంలో నిలవద్దు, అపహాసకులు కూర్చుండే చోటున నువ్వు కూర్చోవద్దు. వీటన్నిటికీ ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ 3 థింగ్స్ యు మస్ట్ బీ డూ ఓన్లీ 1 థింగ్. నువ్వు ఒకటి చెయ్యాలి. యూ హ్యావ్ టు డూ ఓన్లీ 1 థింగ్. అది ఏంటంటే వీళ్ళ ముగ్గురితో నువ్వు ఏదైతే స్పెండ్ చేస్తావో దానిని దేవుని వాక్యానికి స్పెండ్ చేయి. అది దేవుని వాక్యం కొరకు ఖర్చు పెట్టు. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుని వాక్యంలో దేవుని ఆజ్ఞలు విశదీకరించబడి ఉన్నాయి. ఆ దేవుని ఆజ్ఞలు నువ్వు చదువుతూ ఉన్నప్పుడు ఆ దేవుని ఆజ్ఞలు యూ హ్యావ్ టు ఒబే దట్ కమాండ్మెంట్స్. ఆ ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటికి నువ్వు శిరస్సు వంచాలి.
ఆ ఆజ్ఞల విషయమై నువ్వు ఆనందించాలి. ఆ ఆజ్ఞ ఇవ్వబడింది కాబట్టి నువ్వు సంతృప్తి చెందాలి. ఆ ఆజ్ఞ ఏదైతే నీకు చెప్పిందో యూ హ్యావ్ టు డూ దట్. నువ్వు దానిని చేయబద్ధుడవై ఉన్నావు. దానిని బట్టి నువ్వు ఆనందించాలి. నువ్వు ఏ ప్లేస్లో ఉన్నా, ఈవెన్ నువ్వు ఒక పొలిటికల్ అధికారివైనా, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా, ఎంత పెద్ద స్థానంలో నీవున్నా, ఒక కంపెనీకి సీఈఓ అయినా, ఎనీహో యూ కెన్. బట్ నువ్వు దేవుని ఆజ్ఞను బట్టి ఆనందించాలి. దేవుడు ఏదైతే చెప్పాడో దానిని నీ పొజిషన్ గురించి నువ్వు ఆలోచించకుండా దానికి ఒబే అవ్వాలి. నువ్వు ఒబే అవ్వాలి. దానికి ఒబే అవ్వాలి. అదే 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 నిన్ను దేవుని ఆశీర్వాదంలోనికి నడిపించుకెళ్తుంది. ఏమండి, అటు క్రొత్త నిబంధన బోధించిన, పాత నిబంధన బోధించిన ఒక్కటే ఒక్క మాట. అదేంటి? దేవుని ఆజ్ఞ, దేవుని మాట. ఏది బోధించినా దేవుని మాట. దానినే ఈ ఈ కీర్తనాకారుడు ఎంత చక్కగా వివరించాడంటే, నువ్వు సహజంగా మనుషులు ఎలా సంతోషిస్తూ ఉంటారంటే, ఏమండి, టైం లోకంలో స్పెండ్ చేయడం కోసం ఎక్కువగా ఇష్టపడతారు. అదేవిధంగా లోకంలో ఎంజాయ్ చేయడం కోసం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అదేవిధంగా కొంతమంది అయితే అనుభవించడం కోసం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే మనం బ్రతికి 4 రోజులు అనుభవించాలి అనే ఉద్దేశం వారికి ఉంది కనుక. కానీ ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ ఆల్ థింగ్స్, వీటికి బదులుగా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు దేవుని యందు ఆనందించాలి అంటే దేవుడిచ్చిన ఆజ్ఞల యందు, అనగా దేవుని ధర్మశాస్త్రమునందు నువ్వు ఆనందించాలి. ఇదే పరిశుద్ధ గ్రంథం మొత్తానికి కూడా సెంట్రల్ పాయింట్. అందుకే నేను అన్నాను, పరిశుద్ధ గ్రంథానికి అంతటికీ కూడా ఈ అధ్యాయం కేంద్రంగా ఉన్నది. కావాలంటే నేనేదో వ్యూస్ కోసమో లేకపోతే ఏదో వీడియోలో ఏదో చెప్పాలి కాబట్టి చెప్పడం కాదు, కానీ మీరు ఆధ్యాత్మికంగా మీ మనస్సాక్షిగా మీరు దీనిని చదివి నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా చదివి మీరు ఆలోచించండి. దీన్ని ఒక్కసారి మీరు ఆలోచించినప్పుడు మీకు తెలుస్తుంది ఏంటో దేవుని వాక్యం. అంతే. ఏంటండి ఇప్పుడు నేను చెప్పింది ఏంటి? ఎవరైతే ఈ అధ్యాయాన్ని కేంద్రంగా తీసుకుంటారో, అంటే పరిశుద్ధ గ్రంథానికి అంతటికీ కేంద్రంగా ఉన్నది కాబట్టి ఎవరైతే ఈ అధ్యాయాన్ని కేంద్రంగా తీసుకుంటారో వారికి ఈ అధ్యాయం ఏం బోధిస్తుందంటే, ఈ ప్రపంచంలో నీతి అనేది ఒక్క చోట ఉంది. అది దేవుని మాటలోనే. దేవుని మాట తప్ప ఈ ప్రపంచంలో మరెక్కడా నీతి లేదు. ఈ ప్రపంచంలో రెండే ఉన్నాయి. ఒకటి జీవ మార్గం, 2 మరణ మార్గం ఎలాగైతే ఉన్నాయో అలాగే ఒకటి నీతి, 2 అవినీతి లేదా చెడు అనేవి 2 ఉంటే ఆ నీతి అనేది ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది? ఆ నీతికి కారణం ఏంటంటే కేవలం దేవుని మాట. అదే అధ్యాయం తెలియజేస్తుంది. అంతేకాదు, ఎవరైతే దీనిని ఫాలో అవుతారో, ఈ దేవుని మాటను ఫాలో అవుతారో వారు నీతిమంతులుగా తీర్చబడతారని అధ్యాయం బోధిస్తుంది. ఎవరైతే దీన్ని ఫాలో అవ్వరో, మనందరికీ తెలుసు కదా, ఎవరైతే దీన్ని ఫాలో అవ్వరో వారి మార్గం ఎలా ఉంటుంది మనకు తెలుసు. నాశనానికి నడిపిస్తుంది. రెండే ఒకటి నీతి మార్గం, 2 మరణ మార్గం. రెండే. దీనిని అనుసరించిన వాడికి నీతి మార్గం, అనుసరించిన వాడికి నరక మార్గం. ఈ రెండింటిని ఈ అధ్యాయం బోధిస్తుంది. ఇదే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కొత్త నిబంధన అంతట్లో చెప్పబడింది. పరలోకం, నరకం. దాన్నే ఇక్కడ దావీదు గారు ముందుగానే మనకి అప్డేట్ ఇచ్చేశారు. అంతేకాదండి, ఈ అధ్యాయము ఏం బోధిస్తుందంటే, ఒక మనిషిని బలవంతంగా దేవుని మాట వినాలని ప్రలోభ పెట్టట్లా.
బలవంతంగా ఒక మనిషిని ఆయన మాట వినాలని నొక్కి ఒక్కడించలా. ఒక మనిషిని బలవంతంగా నువ్వు దీనిని వినాలి అని చెప్పటంలా ఈ అధ్యాయం. ఈ అధ్యాయం ఏం చెప్తుందంటే, ఒక మనిషికి ఫ్రీడమ్ ఇవ్వబడింది. ఫ్రీడమ్‌తో పాటు 2 ఉన్నాయి. ఒకటి జీవ మార్గం, ఒకటి మరణ మార్గం. లేదా ఒకటి నీతి, ఒకటి అవినీతి. ఈ 2 ఉన్నాయి. నువ్వు నీతిని బట్టి అనుసరిస్తే నువ్వు నీతిమంతుల సభలో నిలవబడతావు. నీ మార్గం ఎప్పుడూ వర్ధిల్లుతుంది. లేదంటావా నీవు నాశనానికి వెళ్ళిపోతావు అని ఈ అధ్యాయం బోధిస్తుంది. అర్థమైందా? అర్థమైందండి? ఏం బోధిస్తుంది? ఒకటి, ఈ అధ్యాయం బలవంతంగా మనిషిని ప్రలోభపెట్టట్లా, బలవంతంగా నా మాట విను అని చెప్పటంలా. ఒక మనిషికి స్వేచ్ఛనిచ్చి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి జీవ మార్గం, ఒకటి మరణ మార్గం. నువ్వు నీతి మార్గంలో లేదా జీవ మార్గంలో ఉన్నావనుకో, నీవు నీతిమంతుల సభలో ఉంటావు. లేదనుకో, నీవు నిత్య నాశనానికి అనగా పాపుల సభకు వెళ్ళిపోతావు. నిత్య నాశనానికి వెళ్ళిపోతావు అని అధ్యాయం బోధిస్తూ ఉంది. ఏమండి? అంతేకాదు, ఇంకా ఈ అధ్యాయం మనకేం బోధిస్తూ ఉందంటే, దేవుని వాక్యములో ఆనందం ఉన్నదని ఈ విధంగా బోధిస్తూ ఉన్నది. అంతేకాదు, దుష్టుల మార్గంలో కూడా ఆనందం ఉన్నదని ఈ అధ్యాయం బోధిస్తుంది. కానీ చివరికి అది నాశనానికి నడిపిస్తుంది అని ఈ అధ్యాయం తెలుపుతుంది. ఏమండి? నీతిమంతుల ఎవడైతే ఈ అధ్యాయాన్ని లేదా ఈ దేవుని మాటను వినగలుగుతాడో వాడు దానిలో ఆనందం ఉన్నదని ఈ అధ్యాయం తెలియపరుస్తుంది. అంతేకాదు, దుష్టుల మార్గంలో కూడా ఆనందం ఉన్నదని ఈ అధ్యాయం తెలియపరుస్తుంది. కానీ అది కొంతకాలమే పనిచేస్తుంది. చివరికి అది నాశనానికి నడిపించబడుతుంది అని ఈ అధ్యాయం తెలియజేస్తుంది. అదే, నీతిమంతుల సభలో పాపులు నిలవలేరు, పాపుల సభలో నీతిమంతులు నిలవరు. 2 మార్గాలు వేరు. నీతిమంతుడు తన మార్గాన్ని యెహోవాకి స్పష్టంగా తెలియపరచుకొనగలడు. దుష్టుడు తన మార్గం తన బ్రతికినంత కాలం దానిని ఆనందంగా ఆస్వాదించవచ్చు, తనకు కలిగినటువంటి సుఖ సౌఖ్యాలతో. బట్ అది చివరికి నరకానికి దారితీస్తుంది లేదా నాశనానికి దారితీస్తుంది అని ఈ అధ్యాయం బోధిస్తూ ఉంది. ఏమండి? అస్సలు ఆలోచిస్తే ప్రియులరా, క్రొత్త నిబంధన అప్డేటెడ్ రాబోయే క్రొత్త నిబంధన అంతా కూడా ఈ ప్రారంభ అధ్యాయంలోనే కుదించి అణచి దిగజార్చి పెట్టాడండి దేవుడు. ఈ అధ్యాయంలో అంత పరమార్థం ఉంది, అంత పరమార్థం ఉన్న దీన్ని చదవగలిగితే. కాబట్టి మీరు నేను ఇంకా మాట్లాడతాను, ఇంకా 2 పార్ట్స్గా 3 పార్ట్స్గా దీన్ని మాట్లాడాలని నాకు చాలా ఆశగా ఉందన్నమాట. మాట్లాడతాను. ఈ అధ్యాయం యొక్క గొప్పతనాన్ని గురించి నేను వివరిస్తాను. కాబట్టి పరిశుద్ధ గ్రంథానికి కేంద్రంగా ఈ అధ్యాయం ఉండి లేదా ఈ కీర్తన గ్రంథం ఉండి, ఈ కీర్తన గ్రంథంలో మొదటి అధ్యాయమే మొత్తానికి కేంద్రంగా పనిచేస్తుంది. ఆనందించే ప్రతివాడు కూడా లోకాన్ని బట్టి కాదు, దేవునిని బట్టి అతిశయించాలి అని ఈ అధ్యాయం తెలియపరుస్తుంది. ఓకే, ఇంతటితో నా మాటలు ముగిస్తూ ఉన్నాను. సెలవు తీసుకున్నాను. ధన్యవాదములు.